హౌసింగ్ బోర్డు స్థలాలను లీజుకు తీసుకొని ఏళ్లుగా అద్దె చెల్లించని యజమానులపై చర్యలు తీసుకునేందుకు ఆ శాఖ సిద్ధమైంది. లీజుకు పలుమార్లు నోటీసులు పంపినా స్పందించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఆయా ఆస్తులను సీజ్ చేయడమే కాకుండా లీజ్ ఇవ్వకుండా కొనసాగిస్తున్న ఇన్స్టిట్యూట్లను మూసివేయించాలని నిర్ణయించినట్టు సమాచారం. తెలంగాణ హౌసింగ్ బోర్డు పరిధిలోని స్థలాలలో స్కూల్స్, ఇన్స్టిట్యూట్స్, రెసిడెన్షియల్, కమర్షియల్ కాంప్లెక్స్లు, ఇతర సంస్థలు ఉన్నాయి. వీటికి ఆయా సంస్థలను ఏళ్ల పాటు లీజుకు ఇస్తూ అగ్రిమెంట్ చేసుకున్నారు. అయితే ఏళ్ల తరబడి ఆయా యాజమాన్యాలు లీజు చెల్లించడం లేదు. గడువు ముగిసి ఏళ్లు గడిచినా నోటీసులు పంపిస్తున్నా స్పందించడం లేదు. దాంతో ఆయా యాజమాన్యాలకు జలకిచ్చేందుకు హౌసింగ్ బోర్డు సిద్ధమైనట్లు ఆ శాఖ అధికారుల ద్వారా తెలిసింది. స్పందించని వారి వ్యాపారాలు జరగకుండా అడ్డుకునేందుకు చర్యలు తీసుకోనున్నట్టు సమాచారం. ముఖ్యంగా బాగ్లింగంపల్లి, హిమాయత్ నగర్, చార్మినార్, బేగం బజార్, గౌలీగూడ, కుకట్పల్లి పరిధిలోని హౌసింగ్ బోర్డు ఆస్తుల్లో స్కూల్స్ నిర్వహిస్తున్నారు. లింగంపల్లి, దోమలగూడ, మల్కాపేట్, సుల్తాన్ బజార్, బేగం బజార్, ఎంజే రోడ్డు ప్రాపర్టీస్లో ఇన్స్టిట్యూట్స్ కొనసాగుతున్నాయి. విజయనగర్ కాలనీలో పెద్ద సంఖ్యలో ఇళ్లలో నివాసం ఉన్నారు. మాలకుంట, విద్యానగర్, హిమాయత్ నగర్, మౌలాలి, మల్కాజ్గిరి పరిధిలో పెద్ద ఎత్తున కమర్షియల్ కాంప్లెక్స్లు ఉన్నాయి. వీటిలో చాలా వరకు యాజమాన్యాలు రెన్యువల్ చేసుకోకపోగా ఇచ్చిన నోటీసులపై స్పందించడం లేదు. ఇటీవల మెహదీపట్నం ఆర్టీసీ డిపో ఎదురుగా ఉన్న కమ్యూనిటీ హాల్ను హౌసింగ్ బోర్డు అధికారులు చేశారు. ఈ హాల్ 2004 మార్చిలో కాజా ఇసాకుద్దీన్ మరికొందరు కలిసి 5 ఏళ్లకు లీజుకు తీసుకున్నారు. తర్వాత 2014 వరకు దానిని పొడిగించారు. కిరాయితో పాటు జరిమానా కింద 1,22,33,537 చెల్లించాల్సి ఉంది. గడువు ముగిసినా ఇంతవరకు ఖాళీ చేయలేదు. దాంతో ఇరుపక్షాల న్యాయస్థానాన్ని ఆశ్రయించినప్పటికీ కోర్టు ఆదేశాలతో డిప్యూటీ కలెక్టర్ నేతృత్వంలో నోటీసులు ఇచ్చి సీజ్ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇలా ఆయా హౌసింగ్ బోర్డు ఆస్తులపై కొరడా జలిపించేందుకు ఆ శాఖ సిద్ధమైంది. 1965లోనే కొన్ని సీజ్ గడువులు ముగిసినా ఇంతవరకు రెన్యువల్ చేయించలేదు. ఇలా చాలా వరకు ఏళ్లకు ఏళ్లుగా పెండింగ్లోనే ఉండిపోయాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేంద్ర లైవ్ లో అందిస్తారు. రాజేంద్ర, చెప్పండి. థ్యాంక్ యూ. హైదరాబాద్ లోని హౌసింగ్ బోర్డుకు సంబంధించిన వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. దశాబ్దాల కాలంగా హౌసింగ్ బోర్డులో లీజుకు తీసుకున్న వ్యక్తులు లీజుకు సంబంధించిన అమౌంట్ సకాలంలో కట్టకపోగా రెన్యువల్ సైతం చేయించుకునే సందర్భాలు అనేకంగా వెలుగులు వస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏదైతే ప్రభుత్వ స్థలాలకు సంబంధించి దర్జాగా కొందరు అక్రమార్కులు ఈ తరహా దందాలు కూడా కొనసాగిస్తుండటంతో వారికి కోట్లలో ఆదాయం రాగా హౌసింగ్ బోర్డుకు మాత్రం లక్షల్లో ఆదాయం వస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రధానంగా హౌసింగ్ బోర్డుకు సంబంధించిన స్థలాలు లీజుకు తీసుకొని కాంప్లెక్స్లు కట్టుకోవడం, రెసిడెన్షియల్స్ కానీ స్కూల్స్, ఇన్స్టిట్యూషన్స్, ఇలా వ్యాపారాలకు సంబంధించిన వాటితో పాటు గృహ నిర్మాణాలకు సంబంధించిన అంశాలను కూడా ఇక్కడ పెట్టి వాడు గృహాలు నిర్మించుకున్న సందర్భాలు పరిస్థితులు కనిపిస్తున్నాయి. వీటికి సంబంధించి ఎప్పటికప్పుడు రెంటల్ హౌసింగ్ బోర్డు చెల్లించాల్సి ఉంది. అదేవిధంగా తీసుకున్న కాలపరిమితి తీరిపోయిన తర్వాత రెన్యువల్ చేయించుకోవాల్సిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అవేమీ పట్టించుకోకుండా దశాబ్దాల కాలంగా తిష్ట వేసిన ప్రభుత్వాలు అనేక మంది ఉన్నారు. ఆలస్యంగానైనా హౌసింగ్ బోర్డు కళ్ళు తెరిచి ఇటీవల కాలంలో కొందరిపై కొరడా జులిపించింది. ఈ నేపథ్యంలోనే అనేక మంది లీజ్ గడువు అయిపోయినా కూడా ఇంకా లీజును పొడిగించుకోకపోవటం, రెంటల్స్ కట్టని వైనం, ఇలా అనేకంగా కూడా అవినీతికి సంబంధించిన వ్యవహారాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో హౌసింగ్ బోర్డు అధికారులు మరింత సీరియస్ గా అన్ని ప్రాంతాల్లో కూడా తనిఖీలు నిర్వహిస్తూ రికార్డులు పరిశీలిస్తూ ఎక్కడైతే లీజ్ గడువు ముగిసినా కూడా రెన్యువల్ చేసుకొని వారిని గుర్తిస్తున్నారు. అదే క్రమంలో రెంటల్ కూడా చెల్లించిన వారిని కూడా గుర్తిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. వీరందరికీ కూడా నోటీసులు జారీ చేస్తున్నారు. గత 10-15 ఏళ్లుగా నోటీసులు జారీ చేసిన సందర్భాలు అనేకంగా ఉన్నప్పటికీ ఆ నోటీసులకు కూడా సదరు వ్యక్తులు
ఏమాత్రం స్పందించకపోవడంతో ఇటీవల కాలంలో మాత్రం మరింత సీరియస్ గా హౌసింగ్ బోర్డు వారిపై చర్యలు తీసుకునేందుకు ఉపక్రమించింది. ఈ క్రమంలోనే కొందరు ముందుకు రావటం కాకుండా వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ అవన్నీ కూడా పరిశీలిస్తున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ప్రధానంగా ఎక్కడైతే కోట్ల రూపాయల బకాయిలు ఉన్న వాటిపై ప్రత్యేకంగా హౌసింగ్ బోర్డు అధికారులు ప్రధానంగా దృష్టి పెట్టిన పరిస్థితి ఉంది. హైదరాబాద్ ట్విన్ సిటీస్ పరిధిలో 18 ప్రాంతాల్లో ఉన్న హౌసింగ్ బోర్డు సంబంధించిన ఆస్తుల వ్యవహారాన్ని మొత్తం కూడా ఒక కొలిక్కి తెచ్చి ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో ఏవేవి ఉన్నాయనే ఒక విధానాన్ని నిర్దిష్టమైన లిస్టు ప్రతిపాదన చేస్తున్న పరిస్థితులు మాత్రం ప్రస్తుతానికి కనిపిస్తున్న పరిస్థితి ఉంది. హౌసింగ్ బోర్డు సంబంధించిన ఆస్తుల మొత్తాన్ని కూడా ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని ఆరా తీసి వాటన్నింటినీ కూడా వెలుగులోకి తీసుకొచ్చి ఒక సిస్టమేటిక్ గా ఇకపై ఆ క్రమ పద్ధతులు నడిపించేందుకు మాత్రం ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ట్విన్ సిటీస్ పరిధిలో ఉన్న 18 ప్రాంతాల్లోనే హౌసింగ్ బోర్డు ఆస్తుల వివరాలు కూడా సేకరిస్తున్నారు. వాటిల్లో ఎవరైతే సుదీర్ఘ కాలంగా తిష్ట వేసి ఉన్నారో వారందరి దగ్గర కూడా అమౌంట్ అంటే బకాయి డబ్బు వసూలు చేయడమే కాకుండా రెన్యువల్ గడువు తీరినా కూడా తిరిగి రెన్యువల్ చేయించుకునే వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు కూడా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ విధానం ఈ తరహా పద్ధతిని 10 ఏళ్ల క్రితమే చేస్తుంటే ప్రస్తుతానికి మాత్రం హౌసింగ్ బోర్డుకు ఈ తలనొప్పి ఉండేది కాదు. ఆలస్యంగానైనా కొందరు ఫిర్యాదు మేరకు హౌసింగ్ బోర్డు కదలికతో ప్రస్తుతం మాత్రం చర్యలు ప్రారంభమయ్యాయి. మున్ముందు పరిణామాలు ఎలా ఉంటాయనే విషయంలో మాత్రం ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. రాజేంద్ర, ఇలాంటి బకాయిలు చెల్లించకుండా ఉండడం వల్ల గవర్నమెంట్ కు చాలా పెద్ద గండిపడే అవకాశం ఉంది. అసలు దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? వాస్తవంగా ఈ ప్రభుత్వ స్థలాలకు సంబంధించిన వ్యవహారం మాత్రం ఎప్పటికప్పుడు కూడా ఉన్నతాధికారులు మానిటరింగ్ చేస్తూ ఈ లీజుకు తీసుకున్న వారి వద్ద నుంచి ఆ రెంటల్స్ ను వసూలు చేయడంతో పాటు ఇన్ టైంలో రెన్యువల్ గడువు తీరిన తర్వాత తిరిగి మళ్ళీ వాళ్లకు రెన్యువల్ చేయించే విధానం మొత్తం కూడా ఒక క్రమ పద్ధతిలో ప్రాసెస్ ప్రకారంగా చేయాల్సి ఉంటుంది. అయితే గతంలో పనిచేసిన అధికారులు చూసి చూడట్లుగా వ్యవహరించడం వలన పెద్ద మొత్తంలో కోట్లలో బకాయిలు ఇవన్నీ కూడా ప్రభుత్వానికి గండి పడ్డట్టే. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం మొత్తాన్ని కూడా ఎగవేసే పద్ధతిలో ఈ తరహా విధానం కొనసాగుతుంది. అయితే రెంటల్ విధానానికి కూడా గడువు పూర్తయిన తర్వాత రెంటల్ ఛార్జెస్ ని పెంచి మరో 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో తిరిగి రెన్యువల్ చేసే వీలు ఉంటుంది. అలా కాకుండా 20, 30, 40 ఏళ్లుగా కూడా పాతుకుపోయి వ్యాపారాలు చేస్తున్న ప్రభుత్వాలు అనేక మంది ఉన్నారు. వారందరిపైన కూడా ప్రభుత్వం సీరియస్ గా యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికీ హౌసింగ్ బోర్డు అధికారులు తాజాగా స్పందించిన తీరు నేపథ్యంలో మరి ఆ తరహాలో యాక్షన్ తీసుకుంటారు లేదనే కొంచెం కూడా కొంత అనుమానాలు వ్యక్తం అవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏది ఏమైనా ట్విన్ సిటీస్ పరిధిలో ఉన్న అన్ని ప్రాంతాల్లో ఈ హౌసింగ్ బోర్డు సంబంధించిన ఆస్తుల పూర్తిగా రికవరీ చేసే పరిస్థితితో పాటు ఆ రెంటల్ బకాయిల్ని కూడా పోర్టల్లో వాటి కూడా వసూలు చేసేందుకు మొత్తం స్పెషల్ డ్రైవ్ నిర్వహించే యోచనలో కూడా హౌసింగ్ బోర్డు అధికారులు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. రాజేంద్ర, వీళ్ళకి నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా వీళ్ళు స్పందించకపోవడం అసలు ఎలా చూడొచ్చు? ఇది నిర్లక్ష్యంగా వ్యవహరించడం, ఇది అధికారుల అండదండలు చూసుకొని అంటారా? ఎందుకంటే ఖచ్చితంగా హౌసింగ్ బోర్డు తరఫు నుంచి నోటీసులు రావటం అనేది కూడా వాళ్ళు ఒక అంటే ఆకతాయిగా తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే 5 ఏళ్ళు 10 ఏళ్ళు వాళ్ళు లీజుకి తీసుకుంటారు. వాటి తర్వాత కాల పరిమితి తీర్పించలేదు. మరీ డబుల్ 5, 10 ఏళ్ళు 15 ఏళ్ళ వరకు కూడా అక్కడే తిష్ట వేసి వ్యాపారాలు సాగిస్తున్నారు. అయినప్పటికీ ఎప్పుడు హౌసింగ్ బోర్డు అధికారులు అటువైపు చూసిన పాపాన పోలేదు. కనీసం నోటీస్ ఇచ్చిన దాఖలాలు కూడా లేవు. దీంతో వాళ్ళంతా కూడా పూర్తి స్థాయి నిర్లక్ష్యంగా ఉన్నారు. ఇప్పుడు నోటీసులు రావడంతో ఒక్కసారి వారు ఆ భయభ్రాంతులకు గురై ఉరుకులు పరుగులు పెట్టి పాత బకాయిలు చెల్లించి రెన్యువల్ చేయించుకునేంత పరిస్థితుల్లో ఎవరు కనిపించే పరిస్థితులు లేరు. అయితే అధికార యంత్రాంగం మాత్రం ఒక అడుగు ముందుకేసి నోటీసులు ఇచ్చి అవసరమైతే సీజ్ చేస్తామని హెచ్చరికలు జారీ చేయడమే కాకుండా వివిధ ప్రాంతాల్లో కూడా సీజ్ కు సంబంధించిన చర్యలు చేపట్టడంతో కొంతమంది లీజుదారులు ఇప్పుడు భయం సంబంధించిన కదలికలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వారంతా కూడా ఒక అంటే స్ట్రాటజీకి తీసుకొని ఈ లీజు తీసుకున్న వాటిని క్రమబద్ధీకరించుకుంటే రెన్యువల్ చేయించుకోవడంతో పాటు పాత బకాయిల చెల్లింపులో కూడా కొంత గడువు తీసుకొని ఆ వాయిదా పద్ధతిలో చెల్లించుకునేందుకు కూడా అవసరమైన ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఈ రెంటల్ సంబంధించిన బకాయిలు ఆ పెండింగ్ లో ఉన్న వాటిపై మాత్రం కోర్టు వరకు కూడా వెళ్ళిన సందర్భాలనే కోర్టు మొట్టికాయలతో ఉన్నతాధికారుల పర్యవేక్షణలో కొంత నగదును కూడా స్వాధీనం చేసుకుని దానికి సంబంధించిన ఆస్తులు కూడా సీజ్ చేయడం జరిగింది. అయితే హౌసింగ్ బోర్డు సంబంధించిన ఏదైతే ఆస్తులు ఉన్నాయో వాటికి ఎందరు లీజుకు తీసుకొని వారు వాటిపై ఆదాయాన్ని పొందుతున్నప్పటికీ కూడా వాటికి వచ్చిన ఆదాయంలో నామమాత్రంగా హౌసింగ్ బోర్డుకి చెల్లించాల్సిన అమౌంట్ కూడా చెల్లించని పరిస్థితి ఉండటంతో దానిపైన అధికారులు మాత్రం అంటే నిర్దిష్టమైన ఒక చర్యలు
గతంలో తీసుకోలేదనే వాదనలు బలంగా అనిపిస్తున్నాయి. ప్రస్తుతం మాత్రం తీసుకుంటున్న యాక్షన్ ఏదైతే ఉందో ఇది మరింత సీరియస్ గా తీసుకుని ఎక్కడైతే రెంటల్స్ పే చేయకుండా బకాయిలు ఉన్నారో రెన్యువల్ చేయించిన వారు ఎవరైతే ఉన్నారో అందరి వైపు కూడా నోటీస్ ఇచ్చి ఆ సంబంధించిన కాంప్లెక్స్లు కానీ ఆ దుకాణ సముదాయాలు, స్కూల్స్, ఇన్స్టిట్యూట్స్ కూడా సీజ్ చేసే చర్యలు మాత్రం సీరియస్ గా తీసుకుంటే మాత్రం ఒక కొలిక్కి వచ్చే పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ రాజేంద్ర.